భైరవకోన గురూజీ మీ యొక్క జాతక రీత్యా జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చూపబడును. అన్ని విషయాలు ఫోన్లోనే స్వయంగా చెప్పబడును. ధన సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, వ్యాపారం, ఉద్యోగ సమస్యలు, వ్యవసాయం, రియల్ ఎస్టేట్, ఇంకా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కారం చూపబడును. పరిహారాలకై సంప్రదించండి. సెల్ నంబర్ 7780581118. ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. వృశ్చిక రాశి వారికి ఎందుకు ఎన్ని కష్టాలు? లైఫ్లో ఎదుగుదల లేదు, లైఫ్ సెటిల్ కావట్లేదు, జీవితంలో సంతోషం లేదు అనుకునే వృశ్చిక రాశి వారు లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఎటువంటి పనులు చేయాలి? అలాగే జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు అన్నీ తొలగి అఖండ రాజయోగాన్ని ఎలా పొందాలి అనే అంశాలతో పాటుగా మరిన్ని అద్భుత ఫలితాలను పొందడం కొరకు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ రాశి వారు ప్రతి విషయంలోనూ ఎలాగైనా నేను సాధించగలను అనే మనస్తత్వంతో ఉంటారు. పనులను పూర్తి చేయడంలో మంచి నేర్పుని కలిగి ఉంటారు. అలాగే ఏదైనా పనిని ప్రారంభిస్తే దాన్ని పూర్తి చేసి విజయం పొందే వరకు ప్రయత్నిస్తూనే ఉంటారు. పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. ఎవరికీ తలవంచరు. అందరిపై ఆధిపత్యం చేసే స్వభావాన్ని కలిగి ఉంటారు. తెలివితేటలతో ఎంతటి పనులనైనా సులభంగా పూర్తి చేస్తారు. వీరు వారి మాటలతో ఎదుటి వారిని తమ దారిలోకి తెచ్చుకుంటారు. ఎప్పుడు విజయపథంలో నడవడానికి ఇష్టపడతారు. వీరికి శారీరక బలంతో పాటు మానసిక బలం కూడా అధికంగా ఉంటుంది. ఈ రాశి వారు కార్య సాధకులు. ఏదైనా పనిని తలపెట్టినప్పుడు అది పూర్తయ్యే వరకు నిద్రపోని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. తల్లిదండ్రులను గౌరవిస్తారు. అలాగే కుటుంబ సభ్యులకు అధిక ప్రాధాన్యతనిస్తారు. వీరికి సహనం ఎక్కువగా ఉంటుంది. ఎంతటి కార్యాలైనా ఓర్పుగా సహనంతో పూర్తి చేస్తారు. చేపట్టిన పనుల్లో ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ పట్టుదలతో వాటిని పూర్తి చేస్తారు. అలాగే మీరు ఎప్పుడూ ఉల్లాసంగా ఉంటారు. వీరికి సృజనాత్మకత ఎక్కువగా ఉంటుంది. అలాగే విలాస జీవితాన్ని ఇష్టపడతారు. ప్రతి ఇంట్లో ఏదో ఒక సమస్య ఉంటుంది. అయితే ఆ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలి, ఏం చేయడం ద్వారా మన సమస్యలు తొలగిపోతాయి, ప్రతి ఒక్కరూ ఎన్నో రకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. అయితే ఈ రాశి వారికి మాత్రం ఇప్పుడు చెప్పే ఈ చిన్న పరిహారాలు చేయడం ద్వారా మీ ఇంట్లో ఉండే అన్ని సమస్యలు తీరిపోతాయి. మీరు ఎంతో కాలంగా అప్పుల బాధలతో ఇబ్బంది పడుతున్నట్లయితే ఆ అప్పుల సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఎంత సంపాదించినప్పటికీ ధనం నిలబడ్డం లేదు, ఖర్చులే కనిపిస్తున్నాయి తప్ప సంపాదన కనిపించట్లేదు. ఎన్ని రకాలుగా అప్పులు తీర్చినప్పటికీ అవి వడ్డీకి సరిపోతున్నాయి తప్ప అసలు మాత్రం తీరడం లేదు అనుకుని బాధపడే ఈ రాశి వారు ఈ చిన్న పరిహారాల్లో కొన్ని మీకు వీలనన్ని పరిహారాలు చేయడం ద్వారా మిమ్మల్ని ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్న రుణ సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అంతేకాకుండా ఉద్యోగంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు ఎన్నో రకాలుగా ప్రయత్నించినప్పటికీ ఉద్యోగం దొరక్క నిరుద్యోగంతో బాధపడేవారు నమ్మి ఈ పరిహారం చేసినట్లయితే మీకు సకాలంలో ఉద్యోగం లభిస్తుంది. ఇక అఖండ లక్ష్మీ ప్రాప్తి కోసం ఈ రాశి వారు చేయవలసిన పనుల గురించి చూసుకున్నట్లయితే ప్రతి ఇంట్లో ఏదో ఒక సమస్య ఉంటుంది. అయితే ఆ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలి, ఏం చేయడం ద్వారా మన సమస్యలు తొలగిపోతాయి అని ప్రతి ఒక్కరూ ఎన్నో రకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. అయితే ఈ రాశి వారికి మాత్రం ఇప్పుడు చెప్పే ఈ చిన్న పరిహారాలు చేయడం ద్వారా మీ ఇంట్లో ఉండే అన్ని సమస్యలు తీరిపోతాయి. మీరు ఎంతో కాలంగా అప్పుల బాధలతో ఇబ్బంది పడుతున్నట్లయితే ఆ అప్పుల సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఎంత సంపాదించినప్పటికీ ధనం నిలబడ్డం లేదు, ఖర్చులే కనిపిస్తున్నాయి తప్ప సంపాదన కనిపించట్లేదు. ఎన్ని రకాలుగా అప్పు తీర్చినప్పటికీ అవి వడ్డీకి సరిపోతున్నాయి తప్ప అసలు మాత్రం తీరడం లేదు అనుకుని బాధపడే ఈ రాశి వారు ఈ చిన్న పరిహారం చేయడం ద్వారా మిమ్మల్ని ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్న రుణ సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అంతేకాకుండా ఉద్యోగంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు ఎన్నో రకాలుగా ప్రయత్నించినప్పటికీ ఉద్యోగం దొరక్క నిరుద్యోగంతో బాధపడేవారు నమ్మి ఈ పరిహారం చేసినట్లయితే మీకు సకాలంలో ఉద్యోగం లభిస్తుంది. వ్యాపారంలో నష్టపోయిన వారు చేస్తున్న వ్యాపారంలో వృద్ధిని సాధించాలి అనుకునేవారు, లక్ష్మీదేవి కృపా కటాక్షాలను పొందాలి అనుకునేవారు ఈ పరిహారం చేయడం ద్వారా అపార ధనలాభాన్ని పొందుతారు. 1000 దేవతల ఆశీర్వాదాన్ని పొందుతారు. రోజు రాత్రి పడుకునే ముందు మీ మంచం కింద రాగి చెంబు పెట్టి అందులో నీరు పోసి ఉంచాలి. ఉదయం లేచిన తర్వాత లక్ష్మీదేవిని తలుచుకొని ఆ నీటిని గుమ్మం బయట ఎవరు తొక్కని చోట పారవేయాలి. మీరు ఇంట్లో తడి బట్టలు పెట్టే సమయంలో ఆ నీటిలో కొంచెం కళ్ళ ఉప్పు వేయాలి. ఇలా కనీసం నెలలో ఒక్కసారి చేసినా చాలా మంచి ఫలితం వస్తుంది. మీ దగ్గరలో ఏదైనా అమ్మవారి గుడి కానీ గ్రామదేవత గుడి కానీ ఉంటే అమావాస్య రోజు వేడి అన్నంలో సొంటి పొడి కలిపిన అన్నాన్ని తీసుకొని వెళ్ళి అమ్మవారికి నైవేద్యంగా పెట్టి తర్వాత ఇంట్లో వారు అందరూ స్వీకరించాలి. ఈ విధంగా చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. లక్ష్మీదేవికి పచ్చకర్పూరం అంటే ప్రతి లక్ష్మీదేవి ముందు ఒక పాత్రలో నీటిని పోసి అందులో పచ్చకర్పూరం పసుపు వేసి ఉంచాలి.
ఆ నీటిని 2 రోజులకు ఒకసారి మారుస్తూ ఉండాలి. ఇలా చేస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి. కట్టుకుని ఇంటికి కుబేర స్థానంలో ఉంచి ధూపం వేస్తూ వస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. పచ్చకర్పూరాన్ని ఇంటి ప్రధాన గుమ్మానికి కట్టడం, పూజ గదిలో ఉంచి పూజించడం ద్వారా మానసిక ప్రశాంతత చేకూరుతుంది. పచ్చకర్పూరం ఒక చిన్న ముక్క తీసుకుని దాన్ని పేపర్లో మడత పెట్టి పర్సులో ఉంచుకుంటే కూడా మీ ధన సంపద పెరుగుతుంది. ధనాదాయం పెరిగే అవకాశాలు ఏర్పడతాయి. ప్రతిరోజు సంధ్యా సమయంలో ఇంటి ముందు తుడిచి నీళ్లు చల్లి ముగ్గు వేసి ఇంట్లో దీపం పెట్టి మంచి వాసన గల అగరబత్తి లేదా సాంబ్రాణి ధూపం వెయ్యాలి. లక్ష్మీదేవి ఆశీర్వాదం కోసం ఎల్లప్పుడూ సుఖ సంపదలు కలగడానికి ఉదయాన్నే ఆ ఇంటికి చెందిన ఇల్లాలు తన ఇల్లు యొక్క ప్రధాన ద్వారం దగ్గర రాగి చెంబు నీరు పెట్టాలి. ఈ విధంగా చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. పన్నీరుతో కొత్త తెల్లని వస్త్రాన్ని తడిపి ఎండపెట్టి ఆ వస్త్రంతో వత్తులు చేసి శుక్రవారం ఆవు నేతితో ఆ వత్తులతో దీపారాధన చేస్తే సకల సంపదలు కలుగుతాయి. గురువారం, శుక్రవారం 5 పత్తి వత్తులతో ఆవు నెతితో దీపారాధన చేస్తే అఖండ ఐశ్వర్యం లభిస్తుంది. శుక్రవారం రోజున పాలతో పాయసం తయారు చేసి లక్ష్మీదేవికి ప్రసాదంగా పెడితే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ప్రతిరోజు సాయంత్రం ఇంటి ప్రధాన ద్వారం వద్ద దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి ఆశీర్వాదం ఉంటుంది. ఇంట్లోని ఆర్థిక కష్టాలన్నీ తొలగిపోతాయి. లక్ష్మీ స్వరూపమైన తులసి దగ్గర దీపం వెలిగించి నమస్కారం చేయడం వల్ల సకల సౌభాగ్యాలు కలుగుతాయి. తెల్లని వస్త్రం పరిచి దానిపైన ధాన్యం పోసి అమ్మవారిని ప్రతిష్ఠ చేసి బాగా అలంకరించి చామంతి పూలతో పూజ చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అమ్మవారికి ఇష్టమైన తెల్లని లేదా ఎరుపు వస్త్రాలు ధరించి అష్టోత్తరం చదివి తీపి పదార్థాలను నైవేద్యంగా సమర్పిస్తే సకల సంపదలు చేకూరుతాయి. శ్రీ మహాలక్ష్మి యొక్క దీవెనలు పొందటానికి సువాసనతో కూడిన తెల్లని పూలతో అమ్మవారిని పూజించాలి. రావి చెట్టు బెరడుతో అమ్మవారికి ధూపం వేయాలి. ఇక శుక్రవారం రోజున అమ్మవారికి పెరుగన్నం నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేసినట్లయితే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఇంటికి వచ్చిన వారికి మంచినీటిని తప్పనిసరిగా ఇలా ఇవ్వాలి. ఎవరైనా సుమంగలి వస్తే బొట్టు పెట్టాలి. సుమంగలికి పసుపు కుంకుమ ఇవ్వడం వల్ల మనం ఉన్నత స్థితికి చేరుకుంటాం. లక్ష్మీ కటాక్షం కోసం మంగళ శుక్రవారంలో 5 ముఖములు గల దీపము కుందుల్లో 5 వత్తులు వేసి దీపంలో వెలిగిస్తే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. వృశ్చిక రాశివారు జీవితంలో మరిన్ని అద్భుత ఫలితాలను పొందడం కొరకు చేయవలసిన దేవతారాధన గురించి చూసుకున్నట్లయితే మీరు ప్రతినిత్యం గణపతిని ఆరాధించాలి. శివునికి రుద్రాభిషేకాన్ని చేయించాలి. అలాగే సోమవారం నియమం పాటించడం మంచిది. గణపతి హోమాన్ని నిర్వహించుకోవాలి. అలాగే రాహుగ్రహ అనుగ్రహం కొరకు నిత్యం అమ్మవారిని పూజించడం ద్వారా రానున్న సమయంలో మరిన్ని అద్భుత ఫలితాలని పొందగలుగుతారు. ఈ రాశి వారి జీవితంలో అద్భుతమైన యోగాన్ని పొందడం కొరకు పాటించవలసిన పరిహారం గురించి చూసుకున్నట్లయితే రాహుకేతువులకు జపాలను చేయించుకోవాలి. అలాగే వీధి సునకాలకు ఆహారాన్ని అందించాలి. జన్మ నక్షత్రం రోజున ఆహార పదార్థాలను పేదవారికి దానం చేయాలి. లేని వారికి పేదలకు అన్నదానం, వస్త్రదానం వంటివి చేయాలి. గోమాతకు అరటిపళ్లను, శనగలను తినిపించాలి. అలాగే ప్రతినిత్యం చండీ స్థితిని పారాయణం చేయడం ద్వారా జీవితంలో ఆశించిన ఫలితాన్ని పొందగలుగుతారు. సో చూసారు కదండి, వృశ్చిక రాశి వారు ఎటువంటి లక్షణాలను కలిగి ఉంటారు, అలాగే లైఫ్లో సెటిల్ అవ్వడానికి, లక్ష్మీ కటాక్షం పొందడానికి వృశ్చిక రాశి వారు చేయవలసిన పనులు ఏమిటి, అలాగే ఈ సమయంలో యోగవంతమైన ఫలితాలను పొందడానికి వృశ్చిక రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో వృశ్చిక రాశి వారు ఉంటే మీ వీడియోని ఖచ్చితంగా ఈ వీడియోని వారితో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి అందులో ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేసి మేము చేసే ప్రతి వీడియో అప్డేట్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీ మాత్రే నమః.